మన జీవితంలో దేవుడు కనపడతాడంటే అది తండ్రి రూపంలోనే. ఈ కథ ఒక తండ్రి తన కొడుకును ఎలా నమ్మాడు, ఎలా నడిపించాడు, మళ్లీ నడవలేనని చెప్పిన కొడుకు తండ్రి ప్రేమతో ఎలా నిలబడ్డాడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథ మీకోసమే. ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం. జీవితం సాధారణమైనదే అయినా ప్రేమతో నిండినదిగా సాగుతుంది. ఒకరోజు సూర్య తన తండ్రిని అడిగాడు, నాన్నా, నాకు కొత్త బైక్ కావాలి. కృష్ణ ఆలోచించాడు. రోడ్లు ప్రమాదకరం, బైక్ ప్రమాదానికి దారితీస్తుందేమో అని భయపడ్డాడు. కాని సూర్య బతిమాలాడు, నాన్నా ప్లీజ్, నన్ను నమ్ము, నేను జాగ్రత్తగా వాడతాను. 1 సంవత్సరం తర్వాత సూర్య పుట్టిన రోజు తండ్రి కృష్ణ ఆశ్చర్యంగా కొత్త బైక్ బహుమతిగా ఇచ్చాడు. ఆ ఆనందం చెప్పలేని భావన. సూర్య గట్టిగా తండ్రిని కౌగిలించుకున్నాడు. 5 నెలల తర్వాత ఒక విషాదం. సూర్య బైక్ యాక్సిడెంట్కు గురయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ తీవ్రమైన వార్త చెప్పారు, మీ కుమారుడు ఇక నడవలేడు అని. కృష్ణ కళ్లల్లో నీళ్లు, గుండెల్లో మంట. కాని ఆశ మాత్రం వదలలేదు. కృష్ణ ఎప్పటికీ ఆశను కోల్పోలేదు. సూర్యకి ఫిజియోథెరపీ అవసరం. ఖర్చు 2 లక్షలు. తన చేతిలో లేకపోయినా అప్పులు చేసి అయినా తండ్రి ముందుకు వెళ్లాడు. సూర్య ఏడుస్తూ చెప్పాడు, నాన్న, నేను ఇక నడవలేను. కాని కృష్ణ చెబుతాడు, నువ్వు నడుస్తావు బాబూ, నీ వెంటే నేనున్నాను. రోజులు గడిచాయి. సూర్య బలహీనంగా మొదలుపెట్టాడు. మొదట వాకర్తో, ఆ తర్వాత స్టిక్తో నడవడం నేర్చుకున్నాడు. వెనుకవైపు నడుస్తున్నది కృష్ణ ధైర్యం, ప్రేమగా, ఓర్పుగా నిలిచిన తండ్రి. ఆ రోజు చివరకు వచ్చింది. సూర్య తన కాళ్లపై నిలబడగలిగాడు. తండ్రి కళ్లలో నీరు. కాని అది బాధ కాదు, గర్వం, ఆనందం, ప్రేమ. ఇది ఒక తండ్రి త్యాగానికి సాక్ష్యం. ఈ వీడియో మీ మనసును తాకితే, తండ్రి ప్రేమను మీరు గుర్తు చేసుకుంటే, మీరు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ఇతరులకు షేర్ చేయండి. మన కృష్ణ సద్గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.